హైదరాబాద్లోని కొంపల్లికి చెందిన రియల్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్యపై మాజీ మంత్రి హరీష్ రావు విచారం వ్యక్తం చేశారు. వేణుగోపాల్ రెడ్డి మరణం తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. వేణుగోపాల్ రెడ్డిది ఆత్మహత్య కాదని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. మృతుని భార్య మాటలు వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనపై చేనేత కార్మికులు, రైతులు, బిల్డర్లు, ఆటో డ్రైవర్లు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. హైడ్రా ఏర్పాటు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య ఒక రకంగా చెప్పాలంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హత్య. వాళ్ళ వైఫ్ చెప్తా ఉంది పాపం, ఎక్కడ ఏ బ్యాంకుకు వెళ్ళి అప్పు పెట్టినా నువ్వు బిల్డరు, నీకు అప్పు ఇవ్వమన్నారట. ఒకప్పుడు బిల్డర్ అంటే లైన్లు కట్టి క్యూలు కట్టి అప్పులు ఇచ్చిన బ్యాంకులు 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పుణ్యమాని బిల్డర్ అంటే అప్పు పుట్టని పరిస్థితి వచ్చింది. భార్య పేరు మీద లోన్ ట్రై చేశారట పాపం. కో అప్లికెంట్గా భర్త పేరుంటే నీ భర్త బిల్డరు, నీకు లోన్ ఇయ్యము అన్నారట. ఈ 13 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క అపార్ట్మెంట్ కూడా అమ్ముడుపోక, బ్యాంకులకు పోతే అప్పు రాక, ఇంకా దిక్కుతోచని పరిస్థితుల్లో పాపం ఆత్మస్థైర్యం కోల్పోయి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజంగా యువ బిల్డర్, ఇప్పుడిప్పుడే పైకి వస్తూ ఉన్నాడు. 39 సంవత్సరాల వయసు. పాపం 5 సంవత్సరాల చిన్న పాప, పసిపాప ఉంది ఆయనకు. మా వాడి ప్రాణం పోయింది, ఇంకా మిగతా ప్రాణాలు పోకముందైనా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి మరిన్ని ప్రాణాలు పోకుండా చూడండి అని ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏమైపోయిందంటే 14 నెలల కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, చివరికి బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి మన రాష్ట్రం, మన హైదరాబాద్ స్వర్గధామంగా ఉండే. అంటే రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా 10 ఏళ్ళు వృద్ధిలో నడిచింది. లక్షలాది మంది దాని మీద బ్రతికారు. కానీ కాంగ్రెస్ పాలనలో అనాలోచిత నిర్ణయాలు. ఒకసారి ఎప్పుడో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు, నేను రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినా నాకే రియల్ ఎస్టేట్ గురించి చెప్తావా అని ఉల్టా దబాయించాడు. కానీ ఏమైపోయింది ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం అంటే, ఇవాళ నువ్వు హైడ్రా అనేటువంటిది పెట్టి ప్రజలను భయభ్రాంతులకు లోన్ చేసినావు. ఇవాళ విదేశాల్లో ఉండే, అమెరికాలో ఉండేవాళ్ళు, ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనాలంటే ఏమో హైడ్రా ఉందట అని వెనక ముందు అయిపోతున్నారు, ఆగిపోతున్నారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చేవాళ్ళు, గ్రామీణ ప్రాంతం నుంచి, పల్లెల నుంచి ఎవరైనా హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఏమో హైదరాబాద్లని ఊలగొడుతున్నారు.